ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జేఎస్ టీమ్ వెనిగిండ్ల వారి తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృపను బట్టి, తన అపారమైన ప్రేమను బట్టి, దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యను బట్టి గత కొంతకాలము సాక్ష్యములు ఆలస్యమైన దేవుడు తన ఉచితమైన ప్రేమలో మరొక సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రభువారు కృప చూపించారు. ఈనాటి సజీవ సాక్ష్యం, ఆత్మీయ జీవితంలో విశ్వాసి యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా సమాజంపై ఎక్కువ ప్రభావం చూపించేది విశ్వాసి యొక్క జీవితం మరియు పరివర్తన. ఇవి విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. అటువంటి విశ్వాస జీవితమును భక్తితోనూ భయముతోనూ కొనసాగిస్తూ అనేక మంది యొక్క జీవితాల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయుచు సువార్తను ప్రకటిస్తూ అన్య కుటుంబంలో పుట్టిన దేవుని అంగీకరించిన తర్వాత ప్రతి ఒక్కరూ సత్యములో నడవాలని వారిని ప్రభావితము చేస్తూ ప్రార్థన జీవితంలో సంఘము యొక్క క్షేమమును, ఆత్మల భారమును కలిగి దేవుని ప్రేమను ప్రకటిస్తూ అనేక మందికి మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని కనపరుస్తూ వృద్ధాప్యమునకు వచ్చిన ప్రారంభము దశలో ఉన్నటువంటి భక్తిని నేటికిని కొనసాగిస్తూ విశ్వాస జీవితాన్ని మాదిరికరంగా సాగిస్తున్నటువంటి నేటి సజీవ సాక్ష్యం తల్లిగారు రూతుమమ్మ గారు. వారి యొక్క సాక్ష్యం దేవునికి మహిమకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రేమతో ఈ సాక్ష్యాన్ని విని ఆత్మీయ బలాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. వందనని. మీ పేరమ్మా? యాదగిరి వెంకటప్పమ్మ. మీ ఊరు? మా ఊరు నెల్లూరు జిల్లా గువ్వాడి గ్రామం. మా తల్లిగారిది అత్తగారిదేమో రాచూరిపల్లె. మా అత్తగారు, మా భర్త గారు నా పెళ్లి కాదలికే గుంటూరు ఎలా తెలుస్తుంది? ఒక ఆరోగ్యం బాగలేక, నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత ఆరోగ్యం బాగలేక అసలు ఎంత బాధలో ఉండడానికి ఇద్దరు సత్యవతమ్మ, మాణిక్కమ్మ గారు వచ్చేసి యేసుప్రేమను నమ్ముకోమన్నారు. మా దేవుడు కాదమ్మా, అనేక పూజలు చేస్తున్నాం కదా. మేము నాయుళ్ళం అయితే అనేక పూజలు చేసేవాడు. అనేక పూజలు చేస్తా ఉన్నప్పుడు మీ యేసుప్రభు మాకు ఆరోగ్యం బాగలేక వాళ్ళే వచ్చి సువార్త చెప్పారు. ఈ సువార్త చెప్తున్నామా, మేమేమో నాయుళ్ళు, మీరేం క్రైస్తవులు, మీకు మాకు కుదరదు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మాకు కుదరదమ్మా అన్న. వాళ్ళు వదిలిపెట్టలేనన్ను. ఒక్కసారి వచ్చి మా చర్చిలోకి వచ్చి చూడు, తర్వాత దేవుని తెలుసుకుందాం అని చెప్పని సత్యోతమ మాణిక్యమని క్రైస్తవులు వాళ్ళు వచ్చి నాకు బోధించారు. ఎలాగ యేసుప్రభుని అంగీకరించారు మీరు? ఎలాగ అంగీకరించారంటే, నువ్వు ఒక్కసారి వచ్చి చర్చిలు చూడమన్నారు కదా, నన్ను చర్చికి బలవంతంగా శనివారం తీసుకెళ్ళారు. అక్కడ అందరూ చేతులు ఎత్తి ఏడుస్తున్నారు. నాకు చచ్చిపోయిన మనుషులు అంటే భయం. నేను ఈ చర్చికి రానమ్మా, చచ్చిపోయిన మనిషిని ఏమో చర్చిలు పెట్టుండారు, నేను రానని ఇంటికి తిరిగి లేదమ్మా అని చెప్పి బలవంతంగా చర్చిలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ శనివారం అన్నాం. తర్వాత ఇక నాకు ఆరోగ్యం బాగుంటే వస్తాను, నాతో దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడన్నప్పుడు ఇంకా ఆరోగ్యం బాగుంటే వస్తానని చెప్పాను. వాళ్ళు బోధిస్తూనే వస్తూనే ఉండారు. అయినా నా ఆరోగ్యము ఏమంతా బాగలేదు. మళ్ళీ ఎమ్మడిపడి మళ్ళీ వారం తీసుకెళ్ళారు. అప్పుడు కాస్త ఏంటంటే ఒళ్ళంతా బీసుకుపోయినట్టు, ఆరోగ్యం బాగలేక యేసుప్రభు కాడికి వస్తే బాగా వద్దామంటే, మా దేవుడు చాలామంది ఉండారమ్మా, తిరుపతి కొండకి వెళ్ళి గుండి చేయించుకున్నాము. ఆ తిరుపతి కొండకి వెళ్ళి చెప్పు తీసుకొని కొట్టించుకున్నాము. గురువులు కాళ్ళు కడిగి నీళ్లు తాగి పైన పోసుకున్నాం. మీకు మాకు కుదరదు, అసలు రాగాక మా ఇంటికి అని చెప్పిన మా చెల్లి, మేము ఆ క్రైస్తవులు ఇద్దరు వచ్చినాడు బలంతో కాదని చెప్పిన వాళ్ళు నన్ను వదిలిపెట్టలే. అట్లా 2 వారాలు 3 వారాలు పోయిన కానీ నా ఆరోగ్యం కాస్త కుదట పడుతుంది. యేసుప్రభు ఉండాడు కదా అని చెప్పని అనుకున్నాను. ఇక వస్తా ఉండాలి. అప్పుడు దేవుని బోధ ఆయన బోధ నాకు బాగైతే నాతో మాట్లాడితే వస్తానన్న దేవుడు. అప్పుడు కళ్ళ వచ్చేసి నాకే ఒకరోజు స్వస్థపరిచినట్టు, మాట్లాడినట్టు కనపడ్డది. ఇక అప్పటి నుంచి పోవటం వదిలిపెట్టా. కానీ అదే సువార్త బోధించిన వాళ్ళు సత్యోతమ్మ, మాణిక్కమ్మ అని చెప్పారు. నువ్వు వచ్చిపోవటం కాదమ్మా, నువ్వు సంపూర్ణంగా ఆ దేవుళ్ళు మరిచేసిపోయి ఈ యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకోవాలంటే, బాప్తిసం అంటే మాకు తెలియదమ్మా, అంటే పాపాలు వదిలిపెట్టాలి. యేసుప్రభుని నువ్వు నమ్మాలి. యేసుప్రభుని నమ్మినప్పుడే బాప్తిసం తీసుకోవాలి. అప్పటికి 4 నెలలు 5 నెలలు వెళ్తున్నా కానీ నేను బాప్తిసంగా నేను ఒప్పుకోలే.
ఆమె ఒప్పుకోకుంటే కాదమ్మా ఏదన్నా కానీ బాప్తీసం తీసుకుంటే నీ ఆరోగ్యం బాగవద్దని చెప్పారు. సరేలేమని చెప్పి నా ఇద్దరు నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను బాప్తీసానికి ఒప్పుకున్నప్పుడు నాకు చేతుల నిండా గాజులు బొట్లు పూస్తలు ఎన్ని ఉన్నాయి. అప్పుడు పాస్టర్లు ఏమనంటే ఎన్ని తీసి నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు బాప్తీసం ఇస్తామన్నారు. అప్పుడు మా వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుని స్తోత్రం. మా బంధువులు అప్పుడు ఏం చేశారు మరి మీరు? అప్పుడు ఏం చేశారంటే నా ఆరోగ్యం ఎక్కువ, బంధువులు ఎక్కువ, బస్తా బీపోళ్ళు ఉండారు. నేను అన్న నువ్వు పిల్లలు మేము చేసుకోము, మా పిల్లలు మేము చేసుకోము, మీ పిల్లలు మేము చేసుకోము, నువ్వు ఆ పిల్లల్ని చేసుకోవాల్సి క్రైస్తవుల పిల్లలు చేసుకోవాల్సి అంటే అప్పుడు నా ఆరోగ్యం నేను బ్రతకడం ఎక్కువ, మీ చుట్టాలు ఎక్కువ అని చెప్పి నేను ఒక తెంపు చేసుకొని అప్పుడు బాప్తీసానికి సిద్ధపడ్డా 5-6 నెలలకు. రక్షణ తీసుకున్న తర్వాత కుటుంబంలో ఉన్న మీ జనము మీ బంధువులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఎందుకు రారా వచ్చి మా చెల్లెళ్ళని ఒక అమ్మాయికి మొగుడు తెచ్చిపోయాడు, ఇంకొక అమ్మాయికి మొగుడు విడిచిపెట్టాడు. వాళ్ళని తీసుకొచ్చి నేనే పెంచుతుండా. పాస్టర్లు వస్తే కూర్చుంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. మరి మా భర్త గారికి చెప్పేది వాళ్ళందరినీ తీసుకొచ్చి క్రిస్టియన్లు తీసుకొచ్చి మంచాల మీద కూర్చోబెడుతుంది, కుర్చీల మీద కూర్చోబెడుతుందంటే ఆయనకేం తెలుసు, నా మీద తగాదు పెట్టుకునేవాడు, ఇది చేసేవాడు. నేను ఒకటే అన్నా, మీరు ఏందన్నా చెప్పండి, ఇక అటు కాదు ఇటే ఉంటాను నేను, నాకు బాగా చేశాడు. అప్పుడు ఆరోగ్యం బాగా అయిందనమాట. ఒళ్ళంతా బిగుసుకుపోయేది, ఆరోగ్యం బాగలేక అట్టా ఉండదు. మరి నలుగురు పిల్లలు అయినప్పుడు మీరేమన్నా బాగు చేస్తారా మాకు? నా దేవుడు నా బాగా చేస్తాడు. తెంపు చేసి తీసుకున్నాను. మా చెల్లెళ్ళు ఇద్దరు నా మీద లేసి ఆయనకి లేనిపోని మాటలు చెప్పి నా మీద రౌద్రం చేశాడు. ఆయన ఏంటంటే చుట్టలు సినిమాలు అయిన చూస్తాడు, ఆయన మన లోకంలో లేడు. మరి తర్వాత ఎలా ఒప్పించారు ఇంట్లో? ఒప్పించారంటే ఆయన అట్టుండాడు కదా, మరి బాగాలేను కదా. అప్పుడు చెమ్ముపల్లి ఏరి పెట్టేదని పాస్టర్ గారు అడిగారు. వెమ్మనాడి కాలం తీసుకెళ్ళాడు, సాక్ష్యం చెప్పాక మన పాస్టర్ గారు అక్కడ అన్నాడు, అమ్మా ఇందరికి సాక్ష్యం చెప్తుంటాం, ఇందరికి బాగా ఏందని చెప్తుంటాం, నీ భర్త సంగతి ఏందని అడిగాడు. అప్పుడు నేను అనుకున్నా, ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన 3 రోజులు మంచుడు తాగను, ఆయన మారేదాకా, ఆయన ఇది మార్పు వచ్చేదాకా, ఆయన మారితే కదా నాకు నేను చర్చికి వెళ్ళటానికి అవకాశం ఉండేదని చెప్పని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. ఎట మాట్లాడంటే నోట్లో నుంచి చుట్టలు తాగేవాడు కదా, పసరగెక్కేవాడు, వాంతులు అయ్యాయి. అట్టా ఆ 3 రోజులు నలుగురు కలుసుకొని మేము అప్పుడు సీతారాని వాళ్ళు కూడా ఇచ్చున్నారు కదా, సీతారాం అందరం ప్రార్థన చేస్తుంటే నోట్ల నుంచి పసరపడ్డది, వాంతి అయిపోయింది. అప్పుడు ఇచ్చాడు పరిగెత్తి, మేము అందరం ప్రార్థన చేస్తున్నాం కూర్చొని, నాకు నోరు మంట పడుతుంది అన్నాడు. పెద్ద గలీలకి చెప్పా, నా దేవుడు నీ చుట్టాలు తీసేసాడు పోని, దేవుని స్తోత్రం. తర్వాత ఆయన కూడా మార్పు చెందాడు. మరి కుటుంబస్తులు మిమ్మల్ని దూరపరచలేదా? దూరపరిచారు. మా సొంత చెల్లెలు కొడుకు పెళ్లి చేసుకుంటే నేను పిల్లలు మీకు సంబంధం లేదన్నారు. మా బాబాయ్ కొడుకులు బస్తా బీపళ్ళు ఉండరు, నీకు మాకు సంబంధం లేదన్నారు. ఎన్నో అలజడులు లేపారు. ఏ అలజడులు లేపినా సచ్చిన వాళ్ళకు పోయేదాన్ని కాదు, జనాలకు పోయేదాన్ని. మన కట్టుబడులు ఉన్నాయి కదా, ఈ కట్టుబడి నేను ఉన్నాను. కట్టుబడి నేను ఉన్నప్పుడు దినాలకు పోయేదాన్ని కాదు, వారాలకు పోయేదాన్ని కాదు, వాడ కుటుంబాలు పెట్టుకుంటే పోయేదాన్ని కాదు. నన్ను వెళ్ళేశారన్నమాట, కులంలో వెళ్ళేశారు. నేనన్న పో, ఏ రోజుకైనా నా కాడికి మీరు రావాల్సిందే కానీ మీ కాడికి నేను రాను, కాబట్టి మీరే వస్తారులేమని చెప్పని వాళ్ళందరికీ కూడా ఇది చేసి మేము చేసుకుని, నాకు 2 కూతుళ్ళు 2 కొడుకులు. నీ పిల్లలు ఎవరు ఎప్పుడు పెళ్ళిళ్ళు కాలే, నీ పిల్లలు ఎవరు చేసుకోకుండా నా దేవుడు చేస్తాడే, నాకు అంత నిరీక్షణ కలిగింది. నా దేవుడు ఈ రోగం బాగా చేశాడు, నన్ను తీసుకెళ్ళాడు, బాప్తీసం ఇప్పించాడు, సంఘంలో ఎంతో సంతోషం కూడా, నా కోసం ఎంతమందో ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి మీరేం చెప్పి వాళ్ళని లెక్క చేయక సొంత మా చెల్లెలు అడిగాడు, మీ అక్కని పిలవకుంటే మీ కొడుకు పిల్లని ఇస్తామన్నాడు. మా చెల్లి కొడుకు పిలవనన్నాడు మా చెల్లి. లెక్క చేయలే. వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళకి నాకు వేరైపోయింది అన్నమాట. పిల్లల పెళ్ళిళ్ళు దేవుడే చేసుకొచ్చాడయ్యా. దేవుడే పెద్దమ్మాయికి మటుకు వాళ్ళే వచ్చేసి మీ పిల్లలు చేసుకుంటామని తక్కిలపాడు వచ్చేసి కట్నం కూడా ఏం లేకుండా చేసుకున్నారు. ఇక తర్వాత మళ్ళీ చిన్నమ్మాయి పెళ్ళి కూడా ఇక ఆ దేశప్రభ అంటే తక్కువైనడు కాదు కదా అని చెప్పని వాళ్ళే మా పిల్లల్ని చేసుకొని ఇందూరు పెళ్ళి చేసుకున్నారు. అప్పుడు అయిపోయింది. మరి ఈ చిన్నాయన పెళ్ళి కూడా అట్టని వచ్చి కొద్దిగా నామకార్థంగా కిషన్పాలెంలో నామకార్థంగా ఉండారు, ఆ పిల్లని ఇస్తామని నాకు చేశారు. ఇంకా మా పెద్ద కుమారుడికి మటుకు సరే మా చెల్లెలు దత్తు చేసుకుపోయింది, మా పెద్ద కొడుకు వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు మా పెద్ద కూతురు పెద్ద కొడుకు రక్షించబడి ఈ గొప్ప దేవుడని మా చిన్నమ్మాయికి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు దేవుడు నమ్ముకుని పెద్ద కూతురు పెద్దలుడి వెళ్తున్నాడు. చిన్న కూతురికి ఆపరేషన్ చేసి అది బతకదని చెప్పినప్పుడు చిన్న కూతురు చిన్న అల్లుడు కొడుకు చిన్నమ్మాయి 2 కొడుకులు రక్షించబడ్డారు. పెద్ద అమ్మాయి కూతురు అలిలి అంటే 10 ఏళ్ళ పిల్లప్పుడే ఆ అమ్మాయి రక్షించబడ్డారు, ఫెలోషిప్కి వెళ్ళింది.
ఆ అమ్మాయికి ఇవాళ 1,50,000 జీతం. నేను 28 సంవత్సరాల దాకా మా పెద్దమ్మాయి కూతురు నేను పెళ్లి చేసుకోను, యేసుప్రభునే చేసుకుంటాను. యేసుప్రభు అమ్మమ్మ హల్లెలూయా దేవుడు గొప్పోడని చెప్పిన ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ అమ్మాయిని నడిపించాను కాబట్టి ఆ అమ్మాయి చదువుకొని బీటెక్కే ఏం చదువుకొని ఇవాళ 1,20,000 1,50,000 జీతం. ఆ మొగుడినైతే చేసుకుంటాను నేను చేసుకొని చెప్పిన మోడికి వేస్తే దేవుని బిడ్డ వచ్చాడు. ఆ అబ్బాయికి 80,000 మద్రాసులు చేస్తుంటే కరుణ వచ్చి మొన్న వచ్చారన్నమాట. పెద్దమ్మాయి కూతురు అల్లుడు, ఆ అమ్మాయికి ఒక పిల్లోడు. చిన్నమ్మాయి వాళ్ళ ఆయన ఎంతో తాగుతా చేస్తా ఘోరంగా ఉంటే చిన్నమ్మాయి భర్త కూడా రక్షించబడి పెద్ద కొడుకు ఉద్యోగం, వాడికి 2 పిల్లలు. చిన్న కొడుకేమో నేనే నడిపిస్తే అదేని ఆ అబ్బాయి అమెరికా పోయాడు. దేవుడు మా కుటుంబాలు దేవుని నమ్ముకున్నానికి ఆ ఎరుకున్న గృహం లేదు, దేవుని స్తోత్రం. గృహం లేదని చెప్పని ఈ సువార్త మొదలుపెట్టిన తర్వాత అనేకులు వచ్చి మా భర్తకు అక్కడ సీజీట్లో కంపెనీలు పని, అక్కడే ఇల్లు ఇచ్చారు, పెద్ద ఇల్లు. ఇక్కడ సువార్త మొదలుపెట్టారనమాట. యేసు గొప్పోడని చెప్పని మీటింగులకు విజయవాడ ఏలూరు పోతే బైబుల్ 30-40 తెచ్చి పంచేదాన్ని. మొత్తాన్ని పంచుతుంటే ఇక ఒక్కొక్కరు అందరూ వచ్చేవాడు. ఆడు ప్రార్థన చేస్తున్నా దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఇక రూత బాప్టిజం తీసుకున్న తర్వాత రూతమని పెట్టారు. ఆయనకేమో వెంకటరత్నమ్మ, పిచ్చి వెంకటరత్నమ్మ. భాషలతో మాట్లాడుతుంటే మా అమ్మ ఆస్తి లేదు, మా అమ్మ ఆస్తి 2 చెల్లెళ్ళు పెట్టించుకున్నారు. వాళ్ళకి రచ్చ లేదు, మొగుళ్ళు లేరు. నా కాడి నుంచి వెళ్ళిపోయి మా అక్కకు పిచ్చి పెట్టింది, ఏంది పిచ్చిగా రాత్రిలో మాట్లాడు దిగురుద్ది అని చెప్పిన మా అమ్మ ఆస్తి మటుకు వాళ్ళు రాపించుకున్నారు. ఒక చెల్లెలు ఇప్పుడు చచ్చిపోయింది, ఒక చెల్లెలు కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే గృహం లేదు, నాకు గృహం ఇచ్చారు, నా బిడ్డలు ఇచ్చారు. మరి మా అల్లుడు తాగుబోతానమైతే ఆ అల్లుడు మారాడు, ఆ కుటుంబం మారింది, పెద్ద కూతురు కుటుంబం మారింది. మరి నా కొడుకు రక్షణ పొందాడు. నా కొడుకు కూడా ముక్కులు స్ట్రీమ్గా అదే ఆపరేషన్ కారుతుంటే అప్పుడు ఆయన కూడా బాప్తీస్తాడు. నా చిన్న కొడుకు కూడా బాప్తీస్తాడు. నా పెద్ద కొడుకే ఇప్పుడు ఉన్నాడు అన్నమాట. రక్షణ లేదు వాడికి, తాగుతాం, భార్య వెళ్ళిపోవటం, కోడలు వెళ్ళిపోవటం. వాడు భయంకరంగా కూడా మా తమ్ముడు కొడుకులకి ఇస్తే సంగడగుంటలు ఉండరు. వాడు పెద్ద కొడుకు ఒక్కడే రక్షణ పొందలేదు. మా 3 కుటుంబాలు రక్షణ పొందింది. మా జ్యోతమ్మ కూడా మా పెద్ద చిన్నబాయి కూతురికి దేవుడు ఇచ్చాడు, మంచి బిడ్డని ఇచ్చాడు. ఇది వాడి నుంచి చేశారు. ఆ అబ్బాయి కూడా రక్షణ పొందాడు. మా అమ్మాయి 13 సంవత్సరాల నాడే మా కొడుకు చిన్నమ్మాయి దేవునిలో ఉంది. ఆ అమ్మాయి దేవుడి సేవలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి నేను దేవుని బిడ్డనే చేసుకుంటాను కానీ నాకు ఎవరు వద్దని చెప్పి కనీసం ఏదన్నా పెట్టుకోకుండా ఉంటే ఇక మా పాస్టర్ గారి చూసే చివరకు మా జ్యోతమ్మకు కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, పెళ్లి చేసి మంచి భర్తనిచ్చాడు, మంచి మనవడిని ఇచ్చాడు. నా 19 మంది మనవాళ్ళు నాకు ఒక మనవడుగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ప్రకటించారు, ఎక్కడ ప్రకటించాడంటే ముందు సీతారాములు సీజీ కంపెనీ ఉంది కదా, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఒక్కొక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. దెయ్యాలు వెళ్ళిపోయాయి. మరి గాజులు పగల కుట్టుకొని మింగేవాళ్ళు. రూతమ్మ వస్తుందంటే ఆ గాజులు కక్కేవాళ్ళు. దేవుని స్తోత్రం. మా సాయిబులందరికీ కూడా సువార్త చెప్పడానికి సీతారాములు కంపెనీకి దగ్గర కదా, సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసి స్వస్థపడుతుంటారు. పిల్లలు లేని వాళ్ళకి ప్రార్థన చేసి పిల్లలు పడుతుంటారు. ఇవ్వంగాని బిడ్డలు ఇచ్చేవారు. వచ్చి ప్రార్థన చేపించుకుంటే రూతమ్మ కడికి వచ్చి ప్రార్థన చేపించుకుంటే పిల్లలు పడతారని చెప్పని ఆ రీతిగా 25 మంది దాకా సాయిబులు కానీ హిందువులు కానీ మా సీతారాం వచ్చారన్నమాట. అందరం కలుసుకొని 7 గంటల కాడ కూర్చుంటే 1 గంట 12 దాకా ప్రార్థన చేసేవాడు. అప్పుడు పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి తల మీద చేయి పెడితే పరిశుద్ధాత్మ ఓ దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ పొందేవాళ్ళు. ఈ పేటలు అందరికి తెలుసుకొని పలాని కంపెనీలో సీజీటీ కంపెనీలో రూతమ్మ ముందని చెప్పని పాస్టర్లు అందరూ కూడా వచ్చేవాడు. ఒక పాస్టర్ ఆయన వచ్చాడు, నేను పరిశుద్ధాత్మ పొందాలని వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే, ఇదిగో జోసోబు నీ ప్రార్థన సన్నిధి చేరలేదు పోయేలో అని చెప్పి దేవునాత్మ మాట్లాడినప్పుడు సంఘంలో పోయి ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు చెప్తాడు, సంఘంలో చెప్పినప్పుడు ఆయన ఇక్కడ చెప్పింది పలానా రూతమ్మ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, నా ప్రార్థన దేవుని సన్నిధిలో చేరలేదని ప్రవచనం చెప్పింది కాబట్టి అని ఆయన ఆ సంఘంలో చెప్పి 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చాడు నాకు ఆడ ప్రార్థన చెప్పుకొని. ప్రార్థన చేయుచున్నాగా ఆ పరిశుద్ధాత్మ చేతి ఎత్తి, యేసోబు నీ ప్రార్థన సన్నిధికి వచ్చింది, ఇదిగో నీ సేవ జరుగుతుంది ఏళ్ళు అన్నాడు. వచ్చి సేవ చేస్తున్నాడు దేవుని స్తోత్రం. సాల్మాన్ అని ఇక్కడ ఒక ఆయన వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ కోసం వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ పొందాడు. జోసోబ్ అని వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ పొందాడు. ఈ పేటలో 7 మంది పాస్టర్లే వచ్చి నా గొప్పతనం చెప్పడం లేదయ్యా, నా ఇదిలి చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ప్రవక్తల ఆత్మ, నువ్వు మాట్లాడుతుంటే నాకు దేవుని స్తోత్రం, నువ్వు మాట్లాడుతుంటే భాషలో నాకు ఎదురు చెప్పను వచ్చేది దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అట్లా నింపేవాడు.
అట్టానికి అనేకులు అక్కడ కూడుకోవడం అయిపోయిందన్నమాట. 73లో రక్షించబడ్డాను, దేవుని స్తోత్రం. అనేకులు అక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఈ పేటలో ఎంతమంది, ఈ పేటలో చాలామంది వచ్చేవాళ్ళు. పలానా చోట ప్రార్థన జరుగుతుంది, 7 గంటల నుంచి 10 గంటల దాకా అక్కడ జరాలు వచ్చిన వాళ్ళు వచ్చేవాడు, సీసాలు తీసుకొని వచ్చేవాడు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు వచ్చారు, పోతే మరి పిల్లలు లేని వాళ్ళు వచ్చారు, పెళ్లి కాని వాళ్ళు వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుడు అట్ట వాడుకుంటుండే. అట్ట వాడుకుంటా శతాన వాళ్ళందరూ అక్కడ వచ్చి ఇంకా ఇక్కడ పేటలో ఇచ్చారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఇక ఇట చేసుకుంటానే ఉంటే మరి మా చెల్లెళ్ళు ఎగజెప్పేవాళ్ళు, వాళ్ళకి ఈ రకంగా అవుతుంది, ఈ రకంగా వాళ్ళకి చూస్తుంది. అప్పుడు హైదరాబాద్ 10 మంది పోయి బట్టలు తెచ్చుకుంటుంటే నేను కూడా హైదరాబాద్ వెళ్ళి బట్టలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చుట్టుపక్కల ఇంట్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో మూట వేసుకొని పోయి అమ్ముకుంటుంటే, నేను మూట ఆడ మారేస్తే వాళ్ళే తీసుకునేవాళ్ళు, వాళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేను తిరుగుతుంటే దేవుని స్తోత్రం, ఆకలి కాకుంటే ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఆకలి అయితే రూతమ్మ అన్నం తినమని చెప్పని తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా శుభవార్త, బట్టలు అమ్ముతా శుభవార్త. ఎంత శుభవార్త! దేవుని స్తోత్రం. గొప్పతనం కాదయ్యా నాయన. ఆ రూతమ్మమ్మ అంటే చిన్నపిల్లల కానీ పెద్ద పిల్లల దాకా రూతమ్మమ్మ రూతమ్మమ్మ అనేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు అడిగేవాడు. అట్టా చుట్టుపక్కల ఊళ్ళు మరి గుట్టిపాడు ఈ చుట్టుపక్కల ఊళ్ళు సాయంత్రానికి తిరిగి వచ్చేది. మీ ఊరు, మీ ఎరిగళ్ళ కుప్పర ఊరు, నంబూరు ఈ పక్క ఈ తిరిగేది. సాయంత్రానికి వాక్యం చెప్పుకుంటా ఎక్కడికి పోయినా కానీ నా బట్టలు పోతాయని పోయిన మూట ఆడేస్తే వాళ్ళే తీసుకొని వాళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఎప్పుడైనా కానీ యేసు ప్రభులోకి ఎందుకు వచ్చాను, లోకంలో ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు అనిపించలేదు అయ్యా. నాకు గృహం లేదు. నేను గృహం లేకుంటే ఏడ్చా. అయ్యా భూమి ఆకాశం చూపించడం అయ్యా, నా గృహం లేదని ఏడ్చినప్పుడు, ఆ సీట్లో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు, ఆకాశ పక్షుని చూడు, అవి కొయ్యవో కొట్టులు కూర్చుకున్న వాడి కాడికి శ్రేష్ఠుడు దేవుడు అని చెప్పని నా గృహము నా దగ్గర 3,000 ఉన్నాయి. దేవుని స్తోత్రం. 3,000 ఉంటే మా వాళ్ళు ఆయన మందు తాగి భార్య వెళ్ళిపోయిందని మందు తాగి సాగిపోతే ఆయన నడిపిస్తున్నా. ఆయన ఇచ్చాడు. అమ్మ నీకు ఇల్లు ఉండాలి, ఎక్కడన్నా కానీ మరి గుడిసెలో ఉన్న కాడ నీకు ఇల్లు ఉండాలి. నీకు ఇల్లు లేకుండా నలుగురికి సంపాదిస్తుండవు, పెడుతుండవు, తిరుగుతుండవు, మీ చెల్లెలు తింటుండవు, నీకు నలుగురు బిడ్డలు రావటాలు పోవటాలు ఇవన్నీ జరుగుతుండే, కానీ నీకు గృహం ఉండాలని చెప్పి తోడబుట్టినోడు అలా ఆయన 10,000 ఇచ్చాడు. నేను 3,000 పెట్టి ఈ స్థలం కొనుక్కున్నా. ఈ స్థలం 10,000 అక్కడ పెట్టా 10 సంవత్సరాలు. తర్వాత నా పెద్ద కుమారుడు వెళ్ళిపోయాడు. మా అమ్మ లాస్ట్ 2 చెల్లెళ్ళకి పెట్టానని ఆవిడ వెళ్ళిపోయాడు. చిన్నమ్మాయి పెళ్లి చేసి 15 సంవత్సరాలు 15,000 ఉంటే అవి తీర్చుకుంటా 2 ముసలాళ్ళ పిల్లలు పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఇక చిన్న ఆయన నేనే దేవుని స్తోత్రం ఈ ఇల్లు బాకీ తీర్చుకోవడం కానీ కట్టుకోవడం కానీ ఎవరిదే రూపాయి లేదు. దేవుని స్తోత్రం. ఇవాళ దేవుని నమ్ముకున్నాక నేను దేవుని మాటలు మర్చిపోలేను. అయ్యా దేవుడు ఎంత సహాయం చేశాడంటే, ఏది అడిగితే అది అక్కర ఏది ఉందో నాకు అది ఆ రోజుకు చేస్తాడనమాట. నా బిడ్డ నా చిన్న కొడుకు నా ఎంబడి ఉండి మరి నేను బట్టలన్నీ ఇల్లు తెరిపితే వాడు అది బేల్దారి పని చేసి చీట్లు వేసి ఈ గృహం కట్టుకున్నాం. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో ఈ గృహం కట్టుకున్నాం. దేవుడు ఇదే కానీ ఏ ఊరిది పైసా లేదు, దేవుడు ఇచ్చింది. ఇవాళ ఆ రోజు ఏమి లేదని మా వాళ్ళందరూ వెళ్ళేస్తే ఈరోజు వాళ్ళే వచ్చి నాకు ఆడ ప్రార్థన చేయించుకుంటారు. ఋతమ్మ కాడికి పోయి ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడు అంక బాగాలేదు మా సంగడుకుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు నేను బాగాలేదు కానీ వాళ్ళే వస్తారన్నారనమాట. మా చెల్లెలు కర్రలు తీసుకొని తరుక్కునేది, వాళ్ళు మా శుభార్త చెప్పనిస్తే వాళ్ళు వస్తే మంచాల మీద కూర్చోబెడతామని. ఒక చెల్లెలు ఈ మధ్యనే చచ్చిపోయింది, ఇంకో చెల్లెలు ఉంది. దేవుని స్తోత్రం. అమ్మ వాళ్ళు ఆస్తి వాళ్ళకు సంతకం పెద్ద 1 ఎకరం అమ్ముకొని 2 ఎకరాలు ఉంది మా అమ్మ వాళ్ళకు. 1 ఎకరం అమ్ముకొని సంతకం పెట్టి వచ్చారు. పెట్టేశాను. నీ ఆస్తికి మా అమ్మ వాళ్ళ ఆస్తికి నాకు సంబంధం సంతకం పెట్టాను. వాళ్ళిద్దరే తీసుకున్నారు. వాళ్ళే ఇది అవుతున్నారయ్యా. నాకు కాదు, ఇది దేవుడు ఇచ్చింది. ఎవరు ఇచ్చింది కదా, దేవుడు ఇచ్చారు. నాకు మంచి కోడల్ని ఇచ్చారు, మంచి కొడుకుని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నందుకు నాతో చేస్తున్న నా కోడలు కూడా నన్ను అత్తుకొని మరి ఆ అమ్మాయి వచ్చినాక రక్షణ పొందలే. ఆమె కూడా పాము కాటేస్తుందని ఇది కళ్ళు అవుపడి ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ పొందిన తర్వాత నా కొడుకు రక్షణ పొందాడు. నా కొడుకు రక్షణ పొందాక నా మనవడు రక్షణ పొందాడు. నా మనవడు రక్షణ పొందాక నా మనవరాలు రక్షణ పొంది. అయ్యా ఈ రీతిగా నా కుటుంబం ఎంత ఆశీర్వాదంగా ఉందో నాయన. ఇవన్నీ సాక్ష్యాలు చెప్తే అనేకులు మార్పు చెందారు. రూతమ్మ ఇక్కడ చేసేంటారా అండి, ప్రార్థిస్తారా అండి అని చెప్పాను. సీతారామరావు ఇంతమంది ఉన్నారు కానీ అంతమంది ఒక్కొక్కడు దేవుడు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. 10 మంది దాకా సాయిబులు ఉండేవాడు. అయ్యా ఆ రకంగా మరి శుభార్త చెప్తా, మరి పాస్టర్ గారికి తోడ్పడతా, మరి నేను చిన్న కూడికలు పెడతా, నేను సండే స్కూల్ నడిపిస్తా. సీతారామరావులో
సండే స్కూల్ పిల్లలందరినీ నడిపిస్తా, వాళ్ళందరినీ సంఘానికి తీసుకెళ్తా. ఈ రకంగా దేవుడు నేను ఇది చేస్తుంటే వాళ్ళు వచ్చినప్పుడు చిన్న చిన్న కూడికలు పెట్టడం, ఈ రీతిగా నన్ను దేవుడు ఎంతగా ఈరోజు అనుకుంటే కన్నీటితో నిజంగా. మరి ఈ మధ్య నాకు బాగలేక ఈ చెయ్యి కాలు పడిపోయింది, దేవుని స్తోత్రం. అప్పుడు నేను సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పా, అయ్యా నన్ను రోగ్యం ఉంచొద్దు, దేవుని స్తోత్రం. డబ్బు దాచుకుంటాం, ధనం దాచుకుంటాం, బంగారం దాచుకుంటాం, కానీ నా ప్రార్థన ఎదరలేదు. కేకలేసి సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ సంఘంలో అప్పుడు 50 మంది ఉన్నవాళ్ళు ఇప్పుడు 400 మంది మా ఏపీ సంఘంలో ఉంటారు. నేను తెలుసు, నేను ఇప్పుడు 87 ఏళ్ళు నాకు సంవత్సరం, 87 ఏళ్ళు దాన్ని. అయితే నేను 73లో రక్షించబడ్డాను. అనేకులను నడిపించడానికి, అనేకులు తీయటానికి అందరూ ప్రార్థన పెట్టి నాకు దేవుడు బాగు చేశాడు, దేవుని స్తోత్రం. ఇంకా తల తిరుగుతుంది. అయినా ఒక్కదాన్ని నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటావు, చెప్పలేను, వివరించలేను. కన్నీరు, కొబ్బరికాయ పగిలితే నీళ్ళు వస్తాయి అయ్యా, గుండె పగిలితే కన్నీరు వస్తాయి. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాను. నేను ఏ విధంగా చెప్తాను, అందరూ పరిశుద్ధాంత పొందడం కానీ, దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఈ రకంగా ఈ పేటలోనే ఉండరు, 4-5 పాస్టర్లే ఉండరు. రూతమ్మ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎంతమందిని నడిపించారు, ఎన్ని ఆత్మలు రక్షించారు? ఒక 25 ఆత్మల దాకా చేతనారు అయ్యా, 25 ఆత్మల దాకా చేతనాలు వచ్చారు, వెళ్ళిపోయారు. కరోనాలో కానీ ఏదన్నా కానీ ఈ పేటలో 4-5 పాస్టర్లు ఇచ్చారు, ఇది అయ్యారు. ఇక మా కుటుంబంలో మా పెద్దమ్మ ఇంట్లో 4, మా చిన్నమ్మ ఇంట్లో 4, మా ఇంట్లో 7. ఇంకా సువార్త అంటే బైబిల్ ఇచ్చి అనేకులకు పోయి చిన్న బైబిల్ ఇచ్చి వాక్యం చెప్పి వస్తే, వెంబనాయుడు కాలం పోతే ఎక్కడికి పాస్టర్ గారు చెప్తే అక్కడికి వెళ్ళేదాన్ని, సాక్ష్యం చెప్పేదాన్ని, వాక్యం చెప్పేదాన్ని. అయ్యా అందరూ మా ఇంటూ కూడికి జరుగుతుంది, పలానా చోట కూడికి జరుగుతుంది, అక్కడికి పోతే రూతమ్మ కాడికి పోయి పరిశుద్ధాంత కావాలని రాండి అనేవాడు, వచ్చేవాడు, పరిశుద్ధాత్మ పొందేవాడు. ఏమైనా లోపాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడు, వాడు సరిసేసుకు వచ్చి మళ్ళీ ఆత్మ పొందేవాడు. ఈ రీతిగా అయ్యా సువార్త ప్రకటిస్తా. ఈరోజు మరి అనేక చోట్లకి వెళ్ళలేకపోతున్నాను. దేవుణ్ణి అడిగాను, ఆయన పాదాలు పట్టుకొని రోజు గంట ప్రార్థన చేసుకుంటా అందరి కోసం, రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మోడీ, వారాలు, ఏటలు, డాటర్లు, అనేక ఆత్మల కోసం సుఖంగా నెమ్మగా బతకాలంటే అనేక ఆత్మల కోసం ప్రార్థన చేయాలయ్యా. ఆ ప్రార్థన చేసినప్పుడు మన సుఖం వస్తుంది. మన కన్నీరే ఆయన బుడ్డిలో ఉంటుంది అయ్యా. ఆయన చెక్కబడి రాతి మీద మన పేరు ఉంటుంది, మన ప్రార్థన ఆయన వల్ల ఉంటుంది. ఈ రకంగా సాగిపోతుంది అయ్యా. ఇప్పుడు అనేక చోట్ల సాగలేదు, చెయ్యి కాలు బాగా చాలా తిరుగుతుంది, అది కూడా దేవుడు బాగా చేస్తాడు. ఇప్పుడున్న యవనస్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు యేసు ప్రభు గురించి? ఏం చేయాలి, ఎట్లా జరగాలి? నీటి ప్రార్థన కావాలా, రోదన ప్రార్థన కావాలా, ఆత్మల భారం కావాలా అయ్యా. చెప్తున్నాను, ఆత్మల భారం కావాలా, కన్నీటి ప్రార్థన కావాలా, పరిచర్య కావాలా, సంఘంలో పాస్టర్ గారితో తోడుకొండాలా. అర్థమవుతుందయ్యా. ఏదో అటు పోయి రావటం కాదు, పరిచర్య ఉండాలి, సంఘంలో పరిచర్య చేయాలి, సంఘంలో పాస్టర్ గారు తోడుగా ఉండాలి. కొన్ని ఆత్మలు దేవుని వైపు తిప్పేటట్టు ఉండాలి. మన కన్నీటి ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రార్థన, పరిచర్య చేస్తుంటే అప్పుడు కొన్ని ఆత్మలు రక్షించబడతాయి, లేకుంటే రక్షించబడతాయి. నమ్ముకున్నందుకు ఎవరు ఎగతాళి చేశారు మిమ్మల్ని? ఓరి నాయన, కొలవలు వేలేసినట్టు ఇంక ఎగతాళి ఏమింది? కొలవలు వేలేసి నువ్వు రాలేదని చెప్పాను. అసలు దేవుడే, ఆ దేవుడు ఎట్లా, ఆ దేశం దేవుడు, మా దేశం దేవుడు, ఎక్కడో దేవుడు అని చెప్పాను. మా బాబాయ్ వాళ్ళు కొడుకులు వాళ్ళు నా మీదకి ఇద్దానికి వచ్చేవాళ్ళు, పోరానేదాన్ని నా మీద కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు. మా మేనమామ కొడుకైతే, మా బాబాయ్ కొడుకైతే వాడని, నీ పిచ్చే కడతాము, నువ్వు పిచ్చిదారివి, ఆయన ఎవరు, మన దేవుళ్ళు ఎక్కువ, ఆడ దేవుళ్ళు ఎక్కువ అంటే నాకు చెప్పొద్దని వాళ్ళు ఎలాగే. మా కొన్నేళ్ళు పాస్టర్ గారు వచ్చాక ఎక్కడ పడితే అక్కడికి సాక్ష్యానికి తీసుకుపోయేవాడు, వాక్యానికి తీసుకుపోయేవాడు. వీళ్ళందరినీ నడిపించి దెయ్యాలు పెట్టినవాళ్ళు ఋతుమమ్మ ప్రార్థన చేస్తాను, దెయ్యాలు పెట్టిన దొల్లాడేవాళ్ళు. ఒకసారి దెయ్యం పెట్టిన ఆమె చెంపలు వేసుకోమంటే పోలీసు ఆయన చెంపలు వేసింది. అట్టగా సీతారాములు గాజులు బాగొట్టుకొని నవ్విలేది. కక్కంటే రూతమ్మ వస్తుందంటే వెళ్ళిపోయేది, నేను పోయాక పడిపోయి ఉండేది. ఏ ఊరంటే అన్నీ చెప్పేవాళ్ళు. అట్టయ్యా దేవుడు కృపావలతో ప్రవచనవరం, కృపావరం, స్వస్థవరం, అర్ధవరం, భాషలవరం దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అయ్యా చెప్పడం గొప్పతనం కాదు, కానీ ఒక ప్రవక్తగా నువ్వు మాట్లాడి నువ్వేందో నీ మాటలు తెలిసేది. ఇప్పుడు నాకు ప్రార్థన తగ్గి అవన్నీ నాకు అట్టా అనిపించడం లేదు, నాకు జ్ఞాపశక్తి ఉండటం లేదు. కానీ ఇప్పుడు నీ ఏముండయో నువ్వు కూర్చోగానే చెప్పేసేదాన్ని అయ్యా. అట్టా రకంగా దేవుడి సువార్త సాగింది. ఇప్పుడు కూడా దేవుడిని అడుగుతుండ, అయ్యా ఉంచుకుంటే ఉంచుకో, మంచం మీద వద్దు, తీసుకుంటే తీసుకో, లేకుంటే ఒక గంటన్న ప్రార్థన చేసుకుని అడిగాను. నా తండ్రి అక్కడనే చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నాను, చేసుకుని లేకుంటే ఇంటికి వస్తాను. ఇప్పుడు ఇన్ని అద్భుతాలు సాయిబులామా
ప్రార్థనకు సాయిబులు ఇచ్చాడు. వాళ్ళ చెల్లెలు బ్యాంకులో పెట్టిందంట, 2000 3000 బ్యాంకులో పెట్టిందంట, ఇచ్చింది. వాళ్ళ అక్కకి ఇచ్చిందంట, ఆ అమ్మాయికి ఇచ్చింది, మళ్ళీ చెల్లెలికి ఇచ్చింది. నువ్వు తీసుకున్నావని వాళ్ళ అక్కని అడిగింది సాయిబుల అమ్మాయి. ఏడుస్తావు ఇచ్చింది. బయటమ్మని తెలిసే ఉండొచ్చు నీకు కూడా. ఆమె వస్తే నేను పా ఉపవాసం ఉండే ప్రార్థన చేద్దాం రాపండి అన్న, అందరికి కూర్చుకొని ప్రార్థన చేస్తాను, ఇది తేలేదాకా మేమేమి తినమని చెప్పాను. మా చెల్లెలు మిఠాయి బండి మీదుగా ఇంత మిఠాయి అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టింది. తీ ఏనాడు పెట్టందని ఈనాడు తీసుకొచ్చి ఉపవాసం ఉంటే పెట్టామని అన్న. అప్పుడు ఏడుస్తావు వచ్చింది. అక్క నన్ను క్షమించక్క, నేను నువ్వు ఇచ్చిన డబ్బులు బ్యాంకీలు వేసుకున్నాను, నువ్వు ఇవ్వలేదు అంటున్నాను, నువ్వు బట్టలు అమ్ముకుంటాను, నువ్వు తీసుకున్నావు అనుకున్నాక క్షమాపణ అడిగింది. అప్పుడు లేచి అప్పుడు గబగబా అన్నం వండితే తాళకద్దన్నం. అట్లాంటి కార్యాలు చేసేవాడయ్యా. ఏదైనా కార్యం జరగాలంటే కూర్చునేవాడు. చుట్టూ 2 గదులు ఉన్నాయి, వేసుకుంటుంటే ఆ గదిలోకి పోయారు. కాలేసి మెత్తంగా తగిలింది. తగిలిందని బయటకు వచ్చేసా. బయటకు వచ్చి నా కాలుకి రక్తంగా ఉంది. అప్పుడు కరెంటు లేదు సీజీట్లో. అప్పుడు లైట్ పెట్టుకొని పోతే తలకాయ లేదు, పాము ఉంది. తలకాయ లేకుండా ఎట్ట వచ్చింది? అప్పుడు రత్న పాస్టర్ గారు అన్నారు, తలకాయ యేసు ప్రభు తాకట పెట్టుకొని తీసుకుపోయడం, లేకుంటే 88లో అప్పుడు నా కాలుకు ఏమి లేదు. నాగు బొమ్మలు దొక్కుతారన్న మాట నా పక్కన నెరవేరు. తలకాయ లేదు, ఆ తోక పెట్టుకొని బయటికి తీసుకొచ్చి ముఠా వాళ్ళందరూ భయపడ్డారు. ఏమో చచ్చిపోయేది అట్లా దేవుడు బతికిచ్చాడని. అట్లా సాక్ష్యం అయ్యా. ఆ కోళ్ళు పెంచేదాన్ని, ఆ కోడి గుడ్డి నిండా పాములు ఉండేవి. వచ్చి ఇంటి ముందు వండుకునేవి. తెల్లారి వెళ్ళిపోయాయి మాకు తోడు వండుకొని. అట్లా కాపాడాడయ్యా. దొంగలు వచ్చేవాళ్ళు, ఆ సీజీట్లో దొంగలు వచ్చేవాళ్ళు, ఎరువు సామాను ఎత్తుకుపోయేవాళ్ళు. పార్సల్ ఆఫీస్ కదా, ఆ రకంగా దేవుడు నన్ను కాపాడుతున్న రోజు ఇది లేదు. మోటరై పగల కొడుతున్నారు. పగల కొడుతూ ఉండే వరకు 3 దొంగలు వచ్చాయి. నేను బయట పడుకున్నాను, చేయబెట్టి లాగిన ఉంటుంది. లేదు చూసారు 3 నిలబడి ఉండరు. వేటగా కేకలేసి వెళ్ళిపోయారు. ఇనప సామాను ఎత్తుకుపోవడానికి వచ్చి పొక్కొచ్చి ఇట్టట్టు లేపింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎన్ని అద్భుతాలు అయ్యా దేవుడు చేసిన కార్యాలు, ఎట్ట మర్చిపోతా అయ్యా. ఆ రకంగా దేవుడు సువార్త సాగింది. ఇప్పుడే అయినా నేను అంతలో సగం రాలేనయ్యా అంటే దేవుడు అంత మాత్రం ఇచ్చాడు, ఇంత మాత్రం చెప్పడానికి నోరు ఇచ్చాడు. పళ్ళు ఊడిపోయినాయి, బెండ్లు పడ్డాయి అన్నట్టుగా అయ్యా. నామకార్థపు క్రైస్తవులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నామకార్థపు క్రైస్తవులు ఏమంటారు? నేను చెప్తాగా, నామకార్థ క్రైస్తవులు కాదయ్యా, మీరు హిందువులు అని చెప్పారు. నామకార క్రైస్తవులు పోయినా ఒకటే, పోకున్నా ఒకటి. హిందువులకైనా నయమే. వాడు భక్తిగా చేస్తారు. కాస్త విగ్రహాలు పూజ చేసినా భక్తి చేస్తారు. మీరు పూజ కాదంట. భక్తులతో ఉండాలి. సువార్త ఉంటే అట్ట, లేకుంటే ఎట్ట. ఉంటే నరకం, ఉంటే పరలోకం. నువ్వు సువార్త నామకార్థంగా ఉంటే మీరు పనికిరారు. సువార్త విన్నప్పుడు, సువార్త చూస్తున్నప్పుడు గట్టిగా మరి ప్రార్థన చేయాలా, దానికి లోపడాలా, పాటించాలా, వాక్యం చెప్పాలా, అనేకులకు సాక్షిగా ఉండాలి. అది ఇప్పటికి సువార్తను ప్రకటించలేకపోతున్నాననే బాధ ఎప్పుడైనా ఉందా మీకు? నాకుంది అయ్యా, నాకుంది. ఆ బాధ ఉంది. ఏమనిపిస్తుంది? ఇంకా ఆయన అడిగానుగా, చెయ్యి కాలు రాకముందే ఆదివారం తీసుకొచ్చాడు నా కొడుకు. వెళ్ళాలని ఉంటుంది బాధ. అందరూ పోయి ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళాలని ఉంటుంది. కాబట్టి నా సువార్త అయ్యా, అందుకని అడిగారుగా, అయ్యా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నాయన, ఇంట్లోనన్నా 1 గంటన్నర కన్నీరు కారవాల, గుండె పగలాల, రాతి మీద పేరు రాయాల, నా ప్రార్థన ఎదలో ఉండాలా, కేకలేసి ప్రార్థన చేస్తాను. అది ఇచ్చాడు సమయం. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే ఆశ ఉంటే పోతా, ఎక్కడికన్నా పోవాలంటే కన్నీటి ప్రార్థన కావాలయ్యా. గుండె పగలాలా, కన్నీరు రావాలా, అప్పుడు కార్యాలు జరుగుతాయి. నేను చేస్తేనే కాదు, వాళ్ళు కూడా చేసుకోవాలా. చెప్తా, నేను పరిశుద్ధాత్మ పొందినే మీ కార్యం జరుగుతుందని చెప్తా. మరి చెప్తానంటావా? ఒక శ్రమ కలిగిట మేలు. శ్రమ కలిగి నేను ఒక మెట్టు ఎక్కుతా, అయ్యే పాదాలు పట్టుకొని. నేను వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, మనుషుల మీద ఆధారపడను. ఒక శ్రమ కలిగినప్పుడు ఒక మెట్టు ఎక్కుతా. అప్పుడు ఎక్కువ నాకు ప్రార్థన నడుస్తుంది. అర్థమవుతుందా? కన్నీటి ప్రార్థన, హృదయం పగిలే ప్రార్థన. శ్రమ కలగటమే దావీదు మహారాజు, శ్రమ కలగటమే నాకు మేలైంది అన్నట్టుగా నాకు శ్రమ వచ్చినప్పుడు ఒక మెట్టు ఎక్కుతారయ్యా. ఆ రీతిగా నన్ను చేసుకొచ్చాడు దేవుడు. ఒక శ్రమకు ఒక మెట్టు ఎక్కించి నా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. అది చెప్తుండ. అందరికీ వందనాలమ్మా, దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ఇక అందరూ ఈ మాటలు విని రక్షణలోకి రావాలి. దేవుని స్తోత్రం. అందరు రావాలి. సాక్ష్యాన్ని అందించినటువంటి తల్లిగారైన రూతమ్మ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్.